ఈరోజు మా చెల్లిది ఎంగేజ్మెంట్. నేనైతే జర్మనీకి వెళ్ళినప్పటి నుంచి ఇండియాకి వచ్చినా సరే ఒక పెళ్ళి కానీ, ఎంగేజ్మెంట్ కానీ, ఫంక్షన్స్ కానీ అటెండ్ అయింది లేదు. పట్టు చీరలు కట్టింది లేదు, చేయి నిండా గాజులు తొడిగింది లేదు, నగలు పెట్టింది లేదు. ఇక ఈసారి మా చెల్లి పెళ్ళికైనా మంచిగా రెడీ అవుదాం అనుకున్నా. బట్ నా డ్యూ డేట్ దగ్గరకు వచ్చేసింది. నేను పెళ్ళికి కూడా అటెండ్ అవుతానో లేదో, అట్లీస్ట్ ఎంగేజ్మెంట్కైనా మంచిగా రెడీ అవుదాం అని చెప్పేసి ఈరోజు అన్నీ పెట్టుకున్నా. ఇంకా ఎంగేజ్మెంట్ అయితే మా ఊర్లోనే ఫంక్షన్ హాల్ కాబట్టి దగ్గరే అని చెప్పేసి వెళ్ళిన. ఫస్ట్ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి బట్టలు పెట్టేసిర్రు. ఇంకా వాళ్ళు రెడీ అవ్వడానికి వెళ్ళిండ్రు. వచ్చిన వాళ్ళేమో అందరూ భోజనం చేస్తున్నారు. అండ్ ఇద్దరు రెడీ అయ్యి వచ్చిన తర్వాత అమ్మాయికి అబ్బాయి వాళ్ళు పండ్ల బుట్టలు పెడతారు, అబ్బాయికి అమ్మాయి వాళ్ళు పండ్ల బుట్టలు పెడతారు. తర్వాత ఎంగేజ్మెంట్ సెరమనీ చేస్తారు. అమ్మాయికి అబ్బాయి వాళ్ళ సైడ్ వాళ్ళు ఏమైనా నగలు పెడతారు, అబ్బాయికి కట్నం ఏదైనా ఇచ్చేది ఉంటే ఇస్తారు. తర్వాత ఏంటి, ఇంకా లగ్నపత్రిక రాసుకుంటున్నారు. లగ్నపత్రిక రాసుకొని దాన్ని వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ కోసం ఇస్తారనమాట తర్వాత. అండ్ ఎంగేజ్మెంట్ని మా దగ్గర అయితే చక్కెర పొడిగే పూల పండ్లు అట్లా అంటారు. అందుకని చెప్పేసి చక్కెరలు పోసుకుంటారు. చక్కెర బిస్కెట్లు కలిపి ఇట్లా చుట్టాలు ఒకరికి పోసుకుంటూ ఉంటారు. అండ్ మీ దగ్గర ఎంగేజ్మెంట్ని ఇంకేమేమంటారో కామెంట్ చేయండి. మా దగ్గర వరపూజ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ ఏం చేసిండ్రు అంటే ఒకరి చుట్టాలకు ఒకళ్ళు కనుమలు పెట్టుకున్నారు. అండ్ పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయింది. నాకైతే ఇంకా ఓపిక లేక ఇంటికి వెళ్ళిపోయినా.